హనుమకొండ జిల్లా నాడిగూడ మండలం ముస్త్యాలపల్లి గ్రామంలో ఉర్స్ షరీఫ్ హజ్రత్ సయ్యద్ మదార్ షాబలి రమతుల్లా అలైహి దర్గా షరీఫ్ ఉత్సవాలు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం దర్గా నిర్వాహకులు శాల్వాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అంతకుముందు సీసీ రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని, వసతి గృహాలు, షెడ్ ఏర్పాటుకు చేయడానికి సహకరిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత సామరస్యాన్ని కాపాడుతూ అందరికీ సమాన న్యాయం అందేలా చూస్తోందని అన్నారు. పరకాల నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. మరి గౌరవ ఎంపీ గారి యొక్క నిధుల నుండి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మత పెద్దలందరికీ, మైనార్టీ సోదరమణులకు మరియు వివిధ మతాలకు సంబంధించిన సోదరమణులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాస్తవంగా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు. అయితే ఒక్కొక్క సంవత్సరం మనం చేసుకుపోదాం. ఈసారి కనుక రోడ్ చేసినాం. కూడా మీరు హాలు అంటున్నారు, హాలు గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఎక్కువ నిధులు అవుతుంటాయి. ముఖ్యంగా నేను అనుకోవడం ఏంటంటే సర్క్యులేటింగ్ ఏరియా మొదలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా లిఫ్ట్ చేస్తామంటున్నారు కానీ అది నాకు ఎందుకో తర్వాత మనం ఒక లెవెల్ మెయింటైన్ చేస్తూ సర్క్యులేటింగ్ ఏరియాకు ఒక ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. నీళ్ళు రాకుండా అంటే రాకుండా చేయాలి, తర్వాత మిగిలిన డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనేది నా ఆలోచన. సరే, ఏదైనా ఈ ఫైనాన్షియల్ ఇయర్ నిధులు అయిపోయినాయి. ఎంపీ గారికి ఇయర్ వచ్చిన తర్వాత మళ్ళీ తప్పకుండా ఎంపీ గారితో మాట్లాడి మేము ఇద్దరం అనుకొని ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయగలుగుతామని చూసి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఒకటి, మళ్ళీ వచ్చే సంవత్సరం అట్లా మీకు ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఇచ్చుకుంటూ పోదాం. ఒకటేసారి ఇచ్చేవరకు ఏమైందంటే ఒకటి, కానీ మిగిలిన ప్రాంతంలో పనులు చేయలేము కనుక ఒకటేసారి పూర్తి చేస్తామని మాత్రం మీకు మాట ఇవ్వలేము. మత పెద్ద యొక్క ఆశీస్సులతోటి ఈ ప్రాంతము ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి అని చెప్పి, ఈ దర్గా కూడా దినదినం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆశిస్తూ, ఇంత పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన నిర్వాహకులకు, రెండోది బాయ్సా